ముందేమో హెల్ప్ చేయమని ఉండదు, ఇప్పుడేమో మీ అన్న కోసమే చేసుకున్నావు అంటా ఉండదు. ఈ మీటర్ మామూలు మీటర్ కాదు, చాలా మొండి మీటర్. సెట్ చేస్తా. మొత్తానికి మా అన్నని మా వదినమ్మని ప్రోగ్రాంకి పంపించేసి వస్తాను. మనం లేకుండా కష్టం అయి ఉండేది. మనం ఏదో మాటంతా మేనేజ్ చేసి పంపించేస్తున్నాం. ఈ ఆనందంలో పెగ్గు లోనికి పోతే గానీ ప్రశాంతంగా ఉండదు. బంగారం, ఎన్ని దినాలై ఉండదు నిన్ను చూసి. ఏం చేస్తున్నావు? ఏముండదు పాపా, వాళ్ళిద్దరిని మ్యూజిక్ షోకి పంపించేసి ఉన్నాం కదా, ఇంట్లో కూర్చొని చేసేది ఏముండదు. శుభ్రంగా పెగ్గేసి పండుకుందామని చూస్తాండా. ఏయ్, నీకింతకు ముందే చెప్పాను, తాగడం వల్ల నీకెంత ఆనందం వస్తుందో తెలియదు, కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం మనశ్శాంతి లేకుండా పోతుంది. ఉన్న చెడ్డ పేరు చాలదా, ఇంకా తాగాలా? చూడు పాపా, క్వార్టర్కి నాకు ఉండే సంబంధం ఈనాటిది కాదు, చాలా ఏళ్ళ నుంచే ఉండదు. ఉన్నట్టుండి నువ్వు వచ్చేసి మా ఫ్రెండ్షిప్ని పాడు చేస్తే అట్ట ఆ టైం కుదరదు. ప్రశాంతంగా అట్ట కూర్చొని తాగాల. పాపా, నీ ఎదురుగా తాగడం బాగోదు, కానీ అట్ట బయటికి పోయి కూర్చో. నీ మాట నీదే, కానీ నా మాట విన్నంటావు. ఎందుకు వినాలి పాపా? మందు విషయంలో మా పులి మాట ఏం లేదు, మా అత్త మాట ఏం లేదు, నీ మాట ఏంటానా? ఇంకెప్పుడైనా ఏ విషయంలోనైనా నన్ను సాయం చేయమని అడగకూడదు. మరి నేనెందుకు అడుగుతాను? ఇప్పుడు నువ్వు హెల్ప్ అడిగినావా, నేను అడిగినానా? ఎవరు హెల్ప్ అడిగినా, ఎవరు చేసినా ఎవరి కోసం చేశాం? బావగారి కోసం, మా అక్కయ్య కోసమేగా. అవును, కాదనలేదు. ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటా ఉంటే నువ్వెందుకు పాప పాడు చేస్తావు? పో పో పాప, పో పో పో, బయట కూర్చో. ప్రశాంతంగా మందు తాగల. గ్లాసు బా, అత్త మొత్తం వంటగదిలోకి పట్టుకుపోయినట్టున్నది గ్లాసులు. అత్త చూస్తే మళ్ళీ అదో గోల. ఎట్టి పరిస్థితుల్లో చిరంజీవితో మందు మాన్పించాలి, లేదంటే మావయ్య గారు వాళ్ళు బాధపడతారు. మందాడుందబ్బా.
కొంప తీసి మీటర్ ఏమైనా మాయం చేసి ఉండదా ఏంది? మీటరో, ఓ మీటరో, ఏయ్ ఏయ్ మీటరో, మీటరో, ఏం చేస్తా ఉండవు? ఆ మందునట్ట పారిపోస్తా ఉండవు ఏంది? ఏ నువ్వు తాగితే అనారోగ్యం, అందుకే నీ అనారోగ్యాన్ని ఈ వాష్ బేసిన్ లో పారబోస్తున్నాను. పాపా నీకు పుణ్యం ఉంటది. బాటిల్స్ అన్ని అట్ట పారబోస్తే అట్ట ఎంత అనుకుంటావు? వాటిని ఊరికి వస్తాడా ఏమి? నీకు క్వార్టర్ అన్న పేరు పోవాలంటే ముందు నువ్వు మందు మానాలి. కళ్ళ ముందు ఉంటే తాగకుండా ఊరుకోగా, అందుకే నీ కళ్ళెదురుగానే పారబోస్తున్నాను. పాప 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 నీ పుణ్యం ఉంటది పాప. ఈడ్చిపెట్టు పాప, ఒక్క బాటిల్ అయినా మిగిల్చుంచు పాప. సమస్య లేదు. ఈ రోజు నుంచి నువ్వు తాగడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు తాగాలనుకున్నా నువ్వు ఎక్కడెక్కడో దాచిపెట్టిన చిన్న చిన్న బాటిల్స్తో సహా ఏమీ మిగల్లేదు. మొత్తం పారబోస్తాను. అట్నా? నన్ను తాగకుండా చేస్తావా నువ్వు? నా మందంతా తీసుకొచ్చి వాష్ బేసిన్లో పోస్తావు. నువ్వు చేసిన పనికి నేను షాక్ అయిపోయి, ఎట్రా భగవంతుడా, ఏం చేయాలా, ఎట్ట తాగాలా అని బాధపడుతూ నేను కూర్చోవాలా? అదేగా, సర్లే గాని నన్ను తాగకుండా ఎలా ఆపుతావో నేను చూస్తా. నా మందే పడేస్తావా? చెప్తా నీ సంగతి. ఇప్పుడు ఎలా తాగుతావో చూస్తాంరా క్వార్టర్. ఏయ్, అది దగ్గు మందు. దాన్ని ఎందుకు తాగుతున్నావు? దగ్గొస్తుందిలే పాప, నువ్వు గాని. పిచ్చి పట్టిందా నీకేవేనా? ఇవి సిరప్లు, ఇవి తాగకూడదు. ఏదో ఒకటి తాగాలి కదా పాప. తాగకపోతే అదో మాదిరి ఉంటుంది, అందుకే తాగుతాండా. నీ పని నువ్వు కానీ, నా పని నేను కానిస్తా.